కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ మాధవధార ఊడా కాలనీలో ఏర్పాటు చేసిన నూతన మానసిక వికలాంగుల బాలికల ఆశ్రమం అతిథుల సంక్షేమంలో ప్రారంభమైంది. ఈ ఆశ్రమంను కైరోస్ టెక్నాలజీస్ సీఈఓ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేర్ అండ్ లవ్ బాలికల ఆశ్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయులు, మానసిక వికలాంగులకు సేవలను అందిస్తున్నామని చెప్పారు. పెన్నెం ఫౌండేషన్ ద్వారా అమెరికాలో గల డల్లాస్ ప్రాంతంలో ఎంతో మంది వికలాంగులను సుధాకర్ పెన్నెం అక్కున చేర్చుకుని ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుధాకర్ సహాయంతో ఆశ్రమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. సామాజిక సేవ చేయాలనే తపనతో డల్లాస్కి చెందిన హైమావతి 2014లో విశాఖలో కేర్ అండ్ లవ్ సంస్థను నెలకొల్పి 40 మంది అనాథ బాలబాలికలకు సేవ చేయడం జరుగుతుందని చెప్పారు. సభలో మరో అతిథిగా పాల్గొన్న జగద్గురు పీఠం డైరెక్టర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. హైమావతి తండ్రి, సంస్థ చైర్మన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సారంగరావు అతిథులను, దాతలను సత్కరించారు. టెక్నాలజీస్ అని సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. మేము పార్ట్ ఆఫ్ ద బిజినెస్లోని కొంత అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ కోసము కేటాయించి ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అని చెప్పి ఇస్తూ ఉండేవాళ్ళము. తర్వాత నా కరెంట్ కంపెనీ కైరోస్ టెక్నాలజీస్ నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. హైమావతి గారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డాలస్లో కలిసి నేను, హైమావతి గారు అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండర్ హైమావతి గారు సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్లో డైరెక్టర్ కింద ఉన్నాము ఇద్దరము. నా పర్సనల్ ఫౌండేషన్ నేమ్ ఇస్ పెన్నెం ఫౌండేషన్. 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఈ ఇయరే ATG సర్టిఫికేషన్ వచ్చింది. మేము హైమావతి గారు ఏ ఈవెంట్లో అన్నా ఈ కేర్ అండ్ లవ్ గురించి కానీ, పెన్నెం ఫౌండేషన్ కానీ, కిడ్స్ ఫర్ ద నీడీ పీపుల్ గురించి కానీ అని మాట్లాడుతూ ఉంటాము. నేను విశాఖపట్నం ఇండియా వెళ్తున్నాను అంటే విశాఖపట్నం వెళ్ళి కేర్ అండ్ లవ్లో ఫౌండేషన్ హోమ్ది 2nd floor ఓపెనింగ్ కోసము గర్ల్స్ సపరేట్గా రూమ్ గురించి టైం కేటాయించి వెళ్ళాలి అని కోరితే వెంటనే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఇంత పెద్దగా వీళ్ళు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది అని కాదు, సత్యదేవ్ గారు చెప్పినట్టు చాలా పేషెన్స్, చాలా ఎనర్జీ, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. దానికోసము మా వంతు ఏం చేయాలా అంతా వీళ్ళ నీడ్స్ తీసుకొని పెన్నెం ఫౌండేషన్ నుంచి ఇక ముందు కేర్ అండ్ లవ్ హోమ్కి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫ్రెండ్స్, కంపెనీస్ కూడా ఈ కేర్ అండ్ లవ్ హోమ్ గురించి స్ప్రెడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సహాయం ఏమైనా తీసుకురావాలంటే తీసుకురావడానికి ట్రై చేస్తాం. సత్యదేవ్ ఉంటారు. మాస్టర్ గారి కన్వయ్య. నేను సేవ చేయడం అనేది మహాభాగ్యంగా భావన చేస్తుంటాం. మేము మాస్టర్ గారు మా చిన్నవాళ్ళు చెప్పారన్నమాట, సేవ చేయడం అనేది తల్లిదండ్రుల మార్గం అని చెప్పి. అందులో భాగంగా ఈ మాధవధారలో నిర్వహిస్తున్న కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. అది ఇందాకే చెప్పాను మన వాళ్ళకి, గొప్ప సేవ గుప్త సేవ అని చెప్పి. గుప్త సేవ అనేది పవిత్రమైంది, ఆశించకుండా నిస్వార్థం చేస్తుంటారు. దానికి తార్కాణం మనకి లవ్ అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండేషను. ప్రత్యేకించి సుధాకర్ పెన్నాం డల్లాస్ నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సేవకు అంకితమైన వాళ్ళే. PV రావు గారు అని చెప్పి మహనీయులైన మాస్టర్కి శిష్యుడు జగదురిపేటలో ఆయన సేవలు అందించారు. ఆ సేవ ప్రత్యేకంలో ఉంటుంది. అదే ఆ జీన్స్ వచ్చింది మా సుధాకర్ అని నేను భావన చేస్తున్నాను. సుధాకర్ ముఖ్యంగా అతను ఏంటంటే సేవ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఆయన జగదురిపేటను కూడా సేవ చేస్తుంటారు. ఆయన జనకుల ఫౌండేషన్ సంస్థ మనకు ఉన్నది. మేము చెప్పే ఇక్కడ సలహా ఏంటంటే ఈ లవ్ అండ్ కేర్ సంస్థకి సహకారం అందించడానికి రెడీగా ఉన్నాం. మేము వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వడానికి కూడా మేము చేస్తున్నాం. కాబట్టి జనకుల ఫౌండేషన్, పెన్నెం ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి మహిళలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా హైమావతి గారు మనం తలుచుకోవాలి. ఆవిడ లేకపోయినా సరే ఆవిడ దళహలో ఉంటారు. ఆమె సంకల్పం పవిత్రమైనది, విశిష్టమైనది. ఆమె ప్రేమ కారణంగానే ఈ మాధవధారలో ఈ సంస్థ పిలిచింది భావన చేస్తున్నాను. ఈరోజు ఈ కొత్తగా నిర్మించిన భవనాన్ని సుధాకర్లో ప్రారంభం చేయడం కూడా శుభసూచకమే. సుధాకర్ హ్యాండ్ చాలా గోల్డెన్ హ్యాండ్ నా ప్రకారం, శుభసూచకం అది. అదేవిధంగా మనకి ఈ సంస్థకి సేవ చేయడం అనేది మనం అదృష్టంగా భావన చేయాలి. ఎంతో దాతలు ఇందాక మనకి వచ్చారు, వాళ్ళు ధన్యవాదాలు. ఈ సేవ చేయడం అన్నది ఒక మనకి భాగ్యం. కాబట్టి
ఇందాక వాకింగ్ చెప్పాను, సంపద ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేస్తే సమాజం దరిద్రంగా ఉండదు. ఆ సంపద ఉండి సంస్కారంలో సేవ చేసేవాళ్ళు ధన్యులుగా భావం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ లవ్ అండ్ కేర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. స్వస్తి.